శ్రీ బత్తీశ్వర, బీరేశ్వర, ఉజినేశ్వర స్వామి దేవాలయాలు దండపల్లి, కురప్పల్లి. ఈ కురప్పల్లి గ్రామం చిత్తూరు జిల్లాలో పలమనేరు నుండి శంకర్రాయలపేట రోడ్డులో 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గ్రామానికి పశ్చిమాన శ్రీ ఉజినేశ్వర, బీరేశ్వర, బత్తీశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఆలయం సుమారు 1000 సంవత్సరముల నాటికే నిర్మించబడి తరువాత కాలంలో శిథిలం కాగా తరువాత కాలంలో 500 సంవత్సరాల నాటికి ఈ ఆలయం నిర్మించబడినది. ఇక్కడ ఈ గుడికి మూలమైన తమ వంశాల వారి, గోత్రాల వారి పితృదేవతల వేరగల్లులు కూడా ఉన్నవి. ఆలయములో వల్మీకము, ఆలయములోని వేరగల్లు ప్రతిమలు, తరువాత కాలంలో ఈ ఆలయం కూడా శిథిలం కాగా ప్రస్తుతం గుడి ఉన్న చోట ఒక ఆలయం నిర్మించబడి ఉండేది. ఆ ఆలయం కూడా శిథిల దశలో ఉండగా తరువాత కాలంలో ప్రస్తుతం గుడి ఉన్న చోట మరో ఆలయం 2023 సంవత్సరంలో నూతనంగా సర్వాంగ సుందరంగా నిర్మించి దేవతాశిలలతో పాటు విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవములు అంగరంగ వైభవముగా జరిగినవి. ఇందులో ఇక్కడ వినాయక స్వామి, ఉజినేశ్వరుడు, ఈశ్వరుడు, పార్వతీదేవి, నంది ప్రతిమ స్థాపించబడి ఉన్నాయి. వినాయక స్వామి పంచలోహ పతాక ధ్వజము, ఆలయములు నవగ్రహ దేవతలు, ప్రవేశ మంటపము పైన ఉపాలయాలలో దేవతలు, గర్భాలయము, గర్భాలయ గోపురం సర్వాంగ సుందరముగా పంచలోహ ఏకకలశంతో అలంకరించబడినది. గర్భాలయము చుట్టూ పరివార దేవతలు,
ప్రవేశ మంటపం పైన ఉపాలయాలలో దేవానుదేవతల ప్రతిమలు. ప్రవేశ మండపంపై ప్రధాన ఉపాలయములో పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉండగా దక్షిణాన వినాయక స్వామి, ఉత్తరాన అమ్మవారు కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆలయంలో కూడా వినాయకుడు, శివలింగము, నంది ప్రతిమ, సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ప్రత్యేక గర్భగుడులు ఉన్నాయి. మధ్యలోని గర్భాలయములో ఇరువైపులా ద్వారపాలకులు కొలువై ఉన్నారు. అలాగే ప్రహరీకి అనుసంధానించి నిర్మించిన ఆలయాలలో దేవతల ప్రతిమలు స్థాపించబడి ఉన్నవి. ఈ ఆలయం కురబ కులస్థుల ఇలవేలుపు దేవతలకు సంబంధించినది. ఈ ఆలయానికి ఈశ్వరుని వాహనమైన ఎద్దు, దేవరెద్దు ఉంది. ఎద్దు పూజారి దేవరెద్దు ఆలనా పాలన చూస్తాడు. ఇంకా ఆలయ నిర్వహణలో తోడు ఉండేందుకు 5 రకాల పూజారులు ఉంటారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, సోమవార పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. ఇంకా 3 ఏండ్లకు 7 ఏండ్లకు పెద్ద దేవర పేరుతో 3 లేదా 5 రోజులు తిరునాళ్ళు ఉంటాయి. తలలపై టెంకాయలు కొట్టడం పవిత్రమైన వ్రతం, ఒక అద్భుతమైన వేడుక. ఈ జాతర రోజులలో తిరుమల నాయని కుప్పం గురువుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయానికి కుటుంబాల వారి చందాలిస్తూ జాతరకు 3 రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ట్రాక్టర్లలో, లారీలలో, కార్లలో, 2 వీలర్లలో వచ్చి స్వామి అమ్మవార్లను పూజించి స్వామివారి కృపా కటాక్షములను పొందుతున్నారు. పూర్వం పర్వత ప్రతిమలుండగా స్వకులస్థులే పూజలు చేసేవారు. శిలా విగ్రహాలు ప్రతిష్ఠించిన తరువాత బ్రాహ్మణులచే అర్చక పూజలు, అభిషేకములు జరుగుతున్నవి.